అందరికీ వందనాలు. దేవుడు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని దేవుడు వాక్యములోనికి వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఎంతగానో ప్రేమించిన ప్రభానికి వందనాలు. మాలో ఉన్నారు, మాట్లాడేవారు మీరే కానీ మేము కాదు ప్రభా. మా మాటల ద్వారా మేము బంధపడక నీ మాటల ద్వారా జీవం చేయక సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డల వినోవాల హృదయంలో భద్రముగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు జరుగుటకు, నీ మాట వాళ్ళ హృదయంలో పడుటకు, అది మహావృక్షమై అద్భుతముగా ఆశ్చర్యకరముగా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరముగా వాడబట్టు సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో జ్ఞాపకం చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు గ్రంథంలో మాట్లాడుతుంది. మరి ఏదేమైనప్పటికీ సమయం దేవుడు మానవుడి పట్ల దేవుడికున్న కృప, దేవుడికున్న కనికరము, దేవుడు మనకు ఇచ్చిన కాపుదల బట్టి ఈ లోకంలో మనం అంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏం సంభవించబోతుందో మహోన్నతుడకు దేవుడికి తప్ప మనుషులకు ఎవరికి తెలియదు. గనుక ఉన్న కాలమున్న సంతోషంతో, సమాధానంతో, నెమ్మది కలిగి మనం జీవిద్దాం. కుటుంబాలు కట్టబడాల, కుటుంబాల్లో సమాధానం కలగాల, కుటుంబంలో మరి కలహాలు లేకుండానట్లుగా మరి మనకిచ్చిన కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టే కానీ మరి ఏదేమైనప్పటికీ ఆయన మహిమను గణపరిచే వలంగా భూలోకంలో మానవుడు ఉంటున్నట్లుగా ఉండాలా. అటువంటి వారంగా మనం జీవించాలనే కోరుకోవాలి. అది మెయిన్. మారు మనసు దాచేటట్లుగా దేవుడు, మానవుడు ఎక్కడో వేసిన గొంగలు అక్కడలాగే ఉన్నాడు. భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు సృజించిన సృష్టికర్త దేవుడు ఒక్కడని, ఆ శక్తిమంతుడు మనలో ఉన్నాడని, మనలో ఉన్న శక్తిమంతుడిని మనం వదిలేసి వ్యక్తులు పట్టుకొని తిరిగితే భక్తి కాదని, భక్తి అన్నది శక్తిమంతుడని దేవుడే మనలో ఉండాలా. దేవుడే మనలో ఉండి మాట్లాడేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచిన విషయాల బట్టి మనం మానవుడు రాను ముందున్న కాలాన్ని గొప్ప సమస్యలతో ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులకు వస్తున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, దైవత్వం దూరం అయిపోయింది, దేవుడు అంటే తెలియదు, హైటెక్ భక్తుల్లాగా తయారైపోయిన మానవుడు భక్తి. అటువంటి దీనికల్లా కారణం ఏంటంటే టెక్నాలజీ. సైన్స్లో ప్రపంచం ముందున్నదని అనుకోవడానికి కారణం ఏంటంటే మానవుడు తెలివితేటలు మహోన్నతుడకు దేవుడికి విరోధంగా ఉన్నాయి. దేవుడి తెలివితేటలు వేరు, మహోన్నతుడకు దేవుడి తెలివితేటలు వేరు, మనిషి తెలివితేటలు వేరు. కానీ మానవుడు దైవత్వాన్ని కోల్పోవడానికి, దేవుడికి దూరం అయిపోవడానికి కారణాలు కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. ప్రేమ, దయ, కనికరము, ఓర్పు, సహనము, మరి ఇవన్నీ దైవ లక్షణాలతో కూడుకున్న లక్షణాలు మనిషిలో లేదు. పూర్వత్వము తయారైపోయాడు అన్నమాట మానవుడు. ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భయంతో బతకవలసి వచ్చే పరిస్థితి. ఇంటికి వెళ్ళిన మరి తిరిగి ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. మనం ఒకసారి బ్యాక్కి వెళ్తే మన తాతల ముత్తాతలు 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు బతికారు. వాళ్ళేం గుళ్ళకి గోపురాలకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నీతిగా బతికారనమాట. నీతిని అనుసరించి మహోన్నతుడకు దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికి మూల పురుషుడైన యెహోవా దేవుడైన శక్తిమంతుడైన తండ్రి. అది తెలుసుకున్న పూర్వీకులు 150 సంవత్సరాలు కూడా బతికారనమాట. ఇప్పుడు అలాగే పాపం అక్కడ అలాగ ముందుకు రానిచ్చి ఆయుష్ తగ్గిపోయాక కారణాలు కొన్ని లక్షణాలు ఏంటంటే మనిషి చేసిన దానికి మనిషి బానిస అయిపోయాడు.
తనకు తాను తెలియకుండా బానిస అయిపోయాడు. ఒక వస్తువు కనిపెట్టాడంటే ఆ వస్తువుకి బానిస అయిపోయాడు. ఆ వస్తువే దైవత్వానికి కొలుసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. మానవుడిలోని ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. వస్తువు ఒకటి నేను నేను అనే ట్రాఫిక్, నేను అనే విషయానికి వస్తే నేను అనే దానికి గర్వానికి సాదృశ్యం. మహోన్నతుడకు దేవుడు తప్ప నరుడు అండాకి వీల్లేదు. మహోన్నతుడకు దేవుడు కుమారుడైన ప్రభైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి నేనే మార్గమును సత్యమును జీవమును, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఎప్పుడో చెప్పాడు. అటువంటి దేవుని కుమారుడు భూలోకానికి వచ్చి 33 సంవత్సరం గొప్పగా రాత్రింబవలు అనుకుంటా ఆయన మానవాళిని మంచి మార్గానికి నడిపించినప్పటికీ ఈవేళ చాలామంది నమ్మలేకపోవడానికి వ్యక్తిని పట్టుకొని శక్తికి విరోధంగా తిరుగుతున్నారు. అది యేసుప్రభు క్రిస్టియన్స్ అని, క్రీస్తు మతం అని, ముస్లింల మతం అని, హిందూ మతం అని, మతాలన్నీ మానవుడు చేసుకున్నాడనే. ఎంత టెక్నాలజీ పెరిగినా నరుడికి ఆ జ్ఞానం రాలే. మతాలు మానవుడు సృష్టించుకున్నాడని టెక్నాలజీ పెరిగినప్పటికీ అంత మేధాశక్తి ఉన్నాడు కూడా దేవుడు తెలియకపోవడానికి కారణం ఏంటంటే మూలాలంటే ఇరుక్కుపోయి ఉన్నది. బంధాలని, బంధుత్వాలని, కులాలని, మతాలని, ప్రాంతాలని అనేక రకాలుగా ఇరుక్కుపోయాడు. సైతాన్గాడు అలా మురుగులు అందులో నుంచి బయటికి రానివ్వకుండా సైతాన్గాడు పట్టుకొని లోపల నొక్కేశాడు. లోపల నొక్కు పెట్టేశాడు అనమాట. ఆ నొక్కు పెట్టేసినోడు బయటికి రావాలంటే, ఒక వెలుగులోకి రావాలంటే మహోన్నతులకు దేవుడైన తండ్రిని తెలుసుకోవాలి. తండ్రి పంపిన కుమారుని తెలుసుకోవాలి. కుమారుని తెలుసుకున్న తర్వాత ఆయన అనుసరించి నోటితో ఒప్పుకున్న తర్వాత మారు మనసు నీ హృదయంలోకి వస్తుంది అనమాట. నీ హృదయంలోనికి ఎప్పుడైతే ఆ మారు మనసు వస్తుందో నువ్వు మొత్తం మారుతావు. నువ్వు సమాజాన్ని మార్చగలవు, మంచి మార్గాల వైపు నడిపించగలవు. గానో సందర్భంలో సువర్ట్పురం అంటే పెద్ద దొంగలు, అటువంటి సాక్ష్యం కలిగిన సువర్ట్పురం దొంగలు ఉన్నారు. ఈనాటి కాలం సమయంలో ఆ సువర్ట్పురం శుభవర్తపురంగా అయిపోయింది. ఎందుకంటే ఈ జీవ గ్రంథము వ్యభిచారాలు మార్చింది దేవుడు, దొంగలు మార్చింది, గంజాయిలు మార్చింది, తాగుబోతులు మార్చింది, అనేక రకాల చీకటి కార్యకలాపాల్లో ఉన్న వ్యక్తుల్ని మహోన్నతులకు దేవుడు మార్గాన్ని బయటికి తీసుకొచ్చింది. ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇవాళ అంతర్జాతీయ సువార్తకులుగా వర్ధిల్లుతాడు, ఆశీర్వదింపబడడానికి కారణాలు ఏంటంటే నోటితో ఒప్పుకున్నారు వాళ్ళు. సృష్టికర్తైన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తే నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాటనే వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు రక్షణ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. రక్షణ వెళ్ళిపోయింది ఎప్పుడు? కళ్ళు తెరిచేది ఎక్కడ? పరలోక రాజ్యంలో. మానవుడికి శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదని ప్రతి గ్రంథాలు ఎవరు చెప్పినా అదే చెప్తారు. దేహానికి ఆత్మ ఉంది, ఆ దేహానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. మరణం లేని ఆత్మ మహోన్నతుడకు దేవుడు అయిన తండ్రి పెట్టిన దీపము, నరుడు ప్రాణము దేవుడు పెట్టిన దీపము. ఆ దీపము దేవుడి దగ్గరికి ఎవరైతే పెట్టారో ఆ శక్తిమంతుడి దగ్గరికి వెళ్ళాలంటే బతికున్న మానవుడు దేహంలో ఊపిరున్నప్పుడే ఇక్కడ సృష్టికర్తన దేవుని స్మరించాల. స్మరించినప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాడన్నమాట. అది నిత్య జీవము, నిత్య రాజ్యం. అది నిత్యరాజ్యం. దానికి మరణం లేదు. మరణం లేని ఆ లోకంలో నిరంతరం వెలుగు మహిమతో ఆ మహిమ దేహాన్ని ధరించుకొని ఆ లోకంలో ఉండడం కోసమే ఇక్కడ మహోన్నతులకు దేవుడి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి చెప్పడానికి కారణం, ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొంది నా తోట తిరగండి, నేనే మార్గమును సత్యమును అనడానికి కారణం కూడా అదే. మరి దాని ఎన్నైనా ఒకటి ఒప్పుకుంటారు తప్ప ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోలేక కదా ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది భూలోకంలో మానవుడు.
ఒకవేళ నేను ఒప్పుకున్నానంటే నాకు చుట్టాల బంధువులు ఈడేసి ప్రభువులు కలిసిపోండి అని అలాగా, లేకపోతే మా కులం వాడు ఇలా చేసాడని అలాగా, కులాలకు భయపడి, మతాలకు భయపడి, బంధుత్వాలకు భయపడి, కుటుంబాలకు భయపడి, ఇంట్లో యజమానులకు భయపడి, సృష్టికర్తని దేవుని దూరం చేసుకొని నువ్వు సాధించగలిగింది ఏదైనా ఉందా? లేదు. అందుకే మహిమ గల దేవుడు ఒక మాట అంటాడు, నాకు విరోధంగా రూపింపబడని ఏ ఆయుధం వర్ధెలదు అంటాడు అనమాట. వర్ధెలదు. ఇప్పుడు ఉంటాము, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాల్సింది అందరం. మానవుడి చేతులు అన్నీ పెట్టాడు కానీ మరణం ఎప్పుడు వస్తుంది అది పెట్టలేదు, అది ఎవరికే తెలియదు. నీ అంతలు ఏదో పురుగుల మందు లేకపోతే ఫ్యాన్ కొరేసుకోవడం, రైలు కింద పొరగట్టడం, ఏదో ఒకటి ఇది చేయాలి. కానీ ఆయన పిలిచిన పిలుపు మాత్రం అది ఆయన పిలుపు ఒక అద్భుతమైనది. ఆ పిలుపు కొరకు వేసి ఉండడం అనేది ఒక అద్భుతమైనది. ఆ విషయము ఒక దేవుడికి తప్ప మానవుడి చేతిలో మరణం లేదు. మరి ఈ లోకానికి పాపం ఎక్కడొచ్చింది? దానికి పెద్దదానికి తొట్టిల్లిపోయి, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయి, చిన్న సమస్య వచ్చినా, ఎరుకలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి లేక, ఓర్పు లేక, సహనం లేక, చచ్చిపోతే బాగుండిలే అని సైతాన్ గడి పిలుపుకు లోబడిపోతారు. ఈ సైతాన్ గడి పిలుపుకు లోబడిపోతే నరకాలకు వెళ్ళిపోతావు. దేవుని పిలుపుకు లోబడితే పరలోక రాజ్యంలో నిరంతరం ఉంటావు అనమాట. నిత్యరాజ్యం అది. నువ్వు ఈ దేహం కోసం దేహం కోసం ఈ అన్నాలు ఉంటాం, ఈ బతుకు గ్యారంటీ లేని బతుకు కోసం నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకు. అది నిత్యరాజ్యం, దానికి మరణం లేదు. ఇదెందుకు ఇది ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వెళ్ళిపోవాల్సిందే. దీనికోసం మనం పాకలాడవలసిన పని లేదు. దీనికి అవసరతలు ఏమి కావాలో ఎప్పుడు ఎలాంటి నీకు సిద్ధపడి చేయాలో దేవుడు చేస్తాడు. అది ఇప్పుడు చేసింది కాదు, ఎప్పుడో చేశాడు. నేను ఎక్కడ పంపించక మునుపు చేశాడు. నువ్వు అది గుర్తెరగలేదు. నిన్ను ఆయన పంపించి తల్లి గర్భంలో నిరూపించక మునుపు, జగత్ పునాది వేయబడక మునుపు నిన్ను పంపుతానని ఆయన డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయినప్పుడు నా కుమారుడు భూలోకంలోకి వెళ్తే ఆయనకి సదుపాయాలు కావాలి. భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు సమస్తం నీ మంచి కొరకే, నీ ఆరోగ్యం కొరకే, నీకు ఆయుష్ కొరకే, నీకు మంచిని చేయడానికి సమస్తము మంచిదని దేవుడు పలికిన మాట అది. ఆది కాండంలో ఉంటుంది. అది సమస్తము మంచిదే, నీకు మంచిదే, నీ మంచి కోసం ఆయన చేసినవి. నువ్వు ఇప్పుడు అడగవలసిందని ఏంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు అడగకపోతే పొందుకోలేవు. నా సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త, నా క్రియేటర్ ఆయన. ఆ దేవా, నువ్వు నన్ను సృష్టించావు. అది నేను తెలుసుకోవడం ఎలాగా? అది తెలుసుకునే తోసూపుతున్న నీ బిడ్డలు అయ్యాను వారు ఉన్నారు. వాళ్ళ ద్వారా మాకు తెలియపరచండి అని మీరు ఎప్పుడైతే నన్ను సృష్టించిన సృష్టికర్తను స్మరిస్తావో అప్పుడు ఆయన డైరెక్ట్గా నీకు అటాక్ అవుతాడు, నీకు కనిపిస్తాడు, నేను పిలుస్తాడు. నీ ఆత్మ ఆయన స్వాధీనంలో ఉంటుంది. నీ దేహం ఈ భూలోకంలో ఉన్న నీ దేహం కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. నీ దేహాత్మలో ఆయన చేతిలో పెట్టి ఆయన నడిపించే స్టీరింగ్ ఆయన చేతిలో పెడితే నడిపించుకెళ్ళే నాదుడు ఆయన ఒకడే. సృష్టికర్తన దేవుడు నడిపిస్తాడు. నిన్ను నడిపించగల సమర్థుడు ఆయన. నేను స్థిరపరుతాడు, నడిపిస్తాడు, బలపరుతాడు. మనుషులకు భయపడొద్దు, కులానికి భయపడొద్దు, మతానికి భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు. ఎవ్వరికి నువ్వు భయపడవలసిన పని లేదండి. ఎందుకు భయపడాలి? ఇక్కడ భయపడవలసింది ఒకే, నిన్ను చేసిన సృష్టికర్త నువ్వు ఇచ్చిన గౌరవేది నువ్వు ఆయనకు భయపడాలా. మానవుడికి భయపడవలసిన పని దేహాన్ని చంపిన మానవుడికి నువ్వు భయపడిపోతే ఆత్మ మరణం లేని ఆత్మ నిత్యరాజ్యానికి వెళ్ళాలనే దానికి భయపడవలసిన పని నీకు. నువ్వు అది భయపడాలా, ఇది కాదు భయపడవలసిందే. భూలోకంలో మానవుడికి ఎవడికి సుఖము లేదు. ఈ దేహం ధరించుకుని భూలోకంలో ఉన్నన్నాళ్ళు మనిషికి సుఖం లేదు. మానవుడికి సుఖం లేదు భూలోకంలో ధరించుకున్నాడు. ఎందుకంటే అన్ని సమస్యలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులు, ప్రశాంతత లేని జీవితాలు అనుభవించవలసి మనిషి. కానీ సుఖం ఉండేది అక్కడే. అదే పరలోక రాజ్యం, నిత్యరాజ్యంలో నీకు సుఖం ఉంటుంది. లేదు కాదు కూడదు, నాకు ఇదంతా ఎందుకులే, ఇదంతా మా తాత ఇలాగెళ్ళాడు, మా అమ్మమ్మ అలాగెళ్ళింది, మా అమ్మ అలాగెళ్ళింది, వీళ్ళందరూ ఎప్పుడైనా నమ్ముకున్నారా ఆ లెవెల్లో? అదేదో మాకు తెలీదు, ఆ దేవుడు ఎవరో అంటావా?
అలాగంటే పరలోక రాజ్యం రాదు. దేవుడు ప్రాణం, అది నీకు పెట్టిన ప్రాణం దేవుడు. మహోన్నతుడకు దేవుడు నీలో ఉండడానికి నిన్ను చేసుకొని నీలో ఉంటానని ఆయన ఇష్టపడుతుంటే నువ్వు ప్రతి లేనిదే అన్నిటికీ లోకంలో ఆశలకి ఇదైపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టలేక ఈ లోకంలో శాశ్వతమైన లోకంలాగా మనం పట్టుకొని పాగులాడుతున్నాం. కరెక్ట్ కాదు. దేవుడిని తెలుసుకోండి, మారు మనసు పొందండి. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నడిపించగలుగుతాడు. అద్భుతంగా దేవుడు సొత్తు అయి ఉన్నాం మనం. ఆయన విలువ పెట్టుకున్నాడు. ఆయన సిలువలో ఆయన రక్తాన్ని కార్చి మన పాపానికి పరిహార్థమును వలె ఆయన ఇచ్చాడు. మనం పాపం చేయడం ఏంటి, ఆయన బలి ఇవ్వడం ఏంటి? ఒక పరిశుద్ధుడు పాపికి బలి ఇవ్వడం ఈ భూలోకంలో జరగదు. పాపికి పరిశుద్ధుడు బలి అయ్యాడు. ఆయన మన పాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. మన శాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఏమైనా చేశాడా? మరి ఇదేంటిది, ఆయన రక్తాన్ని చిందించాడు. జన్మపాపం కర్మపాపం అని పాపాన్ని కొట్టివేయబడాలంటే పరిశుద్ధుడు రక్తం భూలోకాన్ని చిందించాలా. అది మన కోసం చిందించాడు. దాన్ని విలువ పెట్టుకొని మనల్ని కొన్నాడు. మనం ఎరిగిన వారు ఇంకెక్కడున్నాం? ఎక్కడున్నాం? పరిశుద్ధుడు రక్తం, పాప ప్రోక్షణ. ఆయన మన కోసం మనిషి మానవుడు పాపంలో నలిగిపోయి అలా కూరుకుపోతున్నామన్న సమయంలో సృష్టికర్త అనే దేవుడు నా బిడ్డలు ఇలాగ అయిపోవడానికి వీలు లేదని తండ్రి కుమారుడు పంపిస్తారు. దానికి అంత పెద్ద ఆయన ప్రణాళిక పెద్ద ప్రణాళిక ఉంది. అంతా గంటలోనూ 2 గంటలు 3 గంటలు చెప్పితే అర్థమయ్యేది కాదు. షార్ట్ కట్లో చెప్పాక చేసే పని అది. సృష్టికర్త అని దేవుడు ఆ మాట మన మానవాళికి అందరికీ తెలియదు. మనం తెలుసుకున్న వాళ్ళని ఎక్కడ ఉన్నాం? తెల్లారులైతే ఉరుకులు పరుగులు. టైం సాల్ట్లే, సమయం సాల్ట్లే. పిల్లలకి తగ్గ పని పిల్లలకి ఉంది, తల్లులకి తగ్గ పని తల్లులకి ఉంది, తండ్రులకి తగ్గ పని తండ్రులకి ఉంది. ఎంతమందికి ఎన్నున్నా సమయం లేదు, సమయం సాలదు. కొంతమంది అలా గడుపుతారు, కొంతమంది ఎలాగ టైం పాస్ అవుద్దని ఫోన్లు శాటిలైట్ ఫోన్లు చేతులు పెట్టుకొని సైతాన్గడి సమయాన్ని వయసుని ఆరోగ్యాన్ని దోసేసి సైతాన్గడి చేతులు పెట్టేస్తాను. చూడండి, భయంకరమైన పరిస్థితి. రాత్రి 1 గంటకో 2కో 3కో పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తెల్ల 4కు పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ సమయం ఆవులతో గడుపుతున్నారు. మీరు గడిపేది ఎవరితోటి? దేవుడితోటే, దెయ్యంతోటే. మరి దేవుడితో గడిపితే నువ్వు ప్రశాంతంగా 9 గంటలకి 8:30కి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోతావు. మంచి కళ్ళు వస్తాయి, మంచి ఆరోగ్యం నెమ్మది వస్తుంది, ఆ బ్రెయిన్ సాఫ్ట్గా ఉంటుంది. తెల్ల 4 గంటకి లేగెత్తా నువ్వు ఎప్పుడు పడుకుంటావో టైం తెలియదు, ఎప్పుడు తింటావో టైం తెలియదు, ఎప్పుడు పని చేస్తావో టైం తెలియదు. క్రమము లేని నీ పరిస్థితి దిగజారిపోయింది అనమాట. క్రమము లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఒక రాత్రి ఒక పగలు చేశాడు, ఉదయం ఉన్న సాయంత్రము ఒక దినం అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడికి మాటకి తిరస్కరించేసి తారుమారు చేసేసి కాలాన్ని కూడా నువ్వు అతలాకుతలం చేసేసి నీ చేతిలో పెట్టుకున్నావు. అందుకే నీకు ఏమవుతుంది? నీ జీవితం గ్యారంటీ లేదు. అప్పుడు 98 సంవత్సరాలు 99 సంవత్సరాలు 900 సంవత్సరాలు బతికిన 900 పైబడి బతికిన ఆదామయ్య గారు తర్వాత ఇప్పుడు 90 సంవత్సరాలు 120 సంవత్సరాలు చెప్పాడు దేవుడు. ఆ తర్వాత 120 అయిపోయింది, 80 సంవత్సరాలు 80 అయిపోయింది, 70 అయిపోయింది, 60 అయిపోయింది. 80 కూడా గ్యారెంటీ లేదు. 80 కానీ అంతా బాగుంటే పర్లేదు. మరి అటువంటిది ఆయుష్ తగ్గించుకున్నాడు మనిషి. మానవుడు తగ్గించేసుకున్నాడు. దేవుడు తగ్గించలేదండి, దేవుడు ఇచ్చిన ఫుల్ ఆయుషే. కానీ మానవుడు తగ్గించుకున్నాడు. మానవుడు మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వాడికి తెలియకుండా అలా ఆడ హాయ్ 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 హాయ్. గమనించాడు దేవుడు బిడ్డలారా,
దేహము నేత్రాలకు సరిపోయిన ఆనందాన్ని, శరీరానికి సరిపోయిన ఆనందాన్ని, ఆ ఆనందం అనేది అనార్థానికి తీసుకెళ్ళిపోతుంటుంది. అలాగ నీకు తెలియదు. అది నీకు తెలియకుండా నువ్వు ముసుగులో పడిపోతున్నావు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం అనేది దేవుడి జ్ఞానం పక్కన పెట్టేసి దెయ్యం జ్ఞానం నీలో పనిచేస్తుంది. నీలో పని చేయవలసిందేది? మహోన్నతులకు దేవుడి జ్ఞానం నీలో పనిచేయాల. మరి అటువంటి జ్ఞానం కలిగి నువ్వు జీవిస్తాను, వెలుగు కలిగి నువ్వు ఉన్నావా? వెలుగు కలిగి ఉండి జ్ఞానం కలిగి ఉంటే నువ్వు మంచి మాట్లాడుతావు, మంచి చూపు చూస్తావు, నీ దేహం పరిశుద్ధంగా ఉంటుంది. నీ దేహం దేవుడు ఆలయంలాగా మలుచుకున్నాడు, అందులో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. మరి ఇప్పుడు నీలో ఉన్నది అందులోనూ ఆయన నీలో ఉండడానికి ఇష్టపడడానికి మరి ఉన్నాడా లేడని ప్రశ్న. నీలో ఆయన ఉన్నాడా? ఉంటే నిన్ను చూసి ప్రజలు చెప్పేస్తారు, ఇంకెవరు చెప్పవసరలే. ఆయన దేవుడు కుమారుడు, దేవుడు బిడ్డడు. నీ వెలుగు ఆయన నీ ముఖంలో ఆ వెలుగు చెప్పేద్దే. అటువంటి వారంగా మనం ఉన్నామా? చూడండి దేవుడి బిడ్డలరా, భయంకరమైన రోజులు రాబోతున్నాయి. బైబిల్ ది గాడ్ గిఫ్ట్ ఇది. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోతుంది, రేపు చెప్పేది సృష్టికర్త అనే దేవుడు మనకు తెలియపరిచాడు. అన్నీ మనం చేయవలసిందల్లా మెలుకోగలిగి జీవించాలా. సృష్టికర్తని దేవుడు స్మరించాలా. సృష్టికర్తని దేవుడిని స్మరించాలా. దేవుడిని స్మరించకపోతే, దేవుడిని ఆరాధించకపోతే, దేవుడిని శుద్ధించకపోతే, దేవుడి మాట నెరవేర్చకపోతే, దేవుడి మాట వినకపోతే మనం పాపంలోనే నలిపోవాల్సి వస్తుంది, పాపంలోనే కూరుకుపోవాల్సి వస్తుంది. చూడండి దేవుడు బిడ్డలు, మీకు నెమ్మది కావాలా, ప్రశాంతత కావాలా, అలజడి లేకుండా మీరు ఉండడం కావాలా. దేవుడు ఇష్టపడుతుంది అదే. నీలో ఆనందం ఆయన చూద్దామని చూస్తాను. నువ్వు కన్నీరు కాల్చడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధలు పడడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు విరుగులు, ఇబ్బందులు, శోధనలు, అప్పులు పోలైపోయి, శరీరపరమైన బలహీనలైపోయి, కుటుంబాలతో నలిగిపోవడం ఆయనకి ఇష్టమే లేదు. ఆయనకి ఇష్టం వల్ల ఒకటే, నువ్వు నెమ్మది కలిగి, నువ్వు ప్రశాంతంగా, నువ్వు సంతోషంగా, నువ్వు సమాధానంగా, నీ పిల్లలతో కలకలలాడుతూ, ఆరోగ్యాలతో, ఆయుష్తో కలకలలాడుతూ ఆయన ఆనందించుతుంటే ఆయన ఆనందపడతాడు. అంతేగాని నువ్వు కన్నీళ్ళు కాల్చడం ఆయనకి ఇష్టం అనుకుంటాను రా. ఆయనకి మొట్టమొదటి ఇష్టం లేనిదే అది. నువ్వు ఏడడం ఆయనకి ఇష్టం లేదు. నీ కన్నీళ్ళు దేనికి కన్నీళ్ళు కార్చాలంటే, నాకు జన్మనిచ్చిన సృష్టికర్తని దేవా, నేను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాను, నాకు కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మోకరించి కన్నీళ్ళు కార్చి నీ కోసం నువ్వు ఏడ్చినప్పుడు అది దానికి ఆనందిస్తాడు. కానీ నీ ఏడుపు వల్ల ఈ భూలోకం కోసం నాకు డబ్బులు వచ్చాయి కాదు, నాకు ఆరోగ్యం బాగుంది కాదు, నాకు ఆస్తులు బాగున్నాయి కాదు, ఈ భూలోక అవసరతల కోసం ఏడుపుకు మాత్రం ఆయన సంతోషించే దేవుడు కాదు. ఈ భూలోక అవసరతలు వస్తాయి, ఇచ్చాడు. కానీ నువ్వు ఇప్పుడు ఆయన పొందుకునే ఆనందంలో ఆ కన్నీళ్ళు కార్చాలా? ఆయన నీలో ఉండడానికి నువ్వు ఇష్టపడి కన్నీళ్ళు కార్చాలి. ఆ కన్నీళ్ళకి ఆయన పరలోక రాజ్యంలో అవి దాచబడతాయి అన్నమాట. అది అద్భుతమైన అది ఆయన ఇచ్చిన దేహానికి, నువ్వు ఇచ్చిన ఆయనకి ఇచ్చిన విలువకి ఆ కన్నీళ్ళు విలువ కట్టిన కన్నీళ్ళు అన్నమాట. ఆయన రక్తాన్ని చిందించిన దానికి నువ్వు ఇచ్చే కానుక కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు విలువైనవి. అంతేగాని చీటికి మాటికి ఏదో అక్కడ ఇది అయింది, గొడవ అయింది, ఇదైంది, అదైంది, ఈ ఏడుపులు ఆడకూడదు. దొంగ ఏడుపులు అంటారు వీటిలో. పరిశుద్ధమైన కన్నీళ్ళు మోకరించే కన్నీళ్ళు కాదు, ఆయన పాదాల దగ్గర కన్నీళ్ళు కాదు. అది కానీ ఆ కన్నీళ్ళు లెక్కలోకి వెళ్ళిపోతాయి, పరలోక రాజ్యంలో దాచబడతాయి. దానికి మహిమ కిరీటం నీకు ఉంటుంది, దాచబడుతుంది. అప్పుడు అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకరాన్ని చూస్తావు, గొప్ప వెలుగు నీ పైన కమ్ముకుంటుంది. మహోన్నతుడకు దేవుడు ఆ రాజ్యంలో నీకు స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. అది కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు. ఈ లోక ఏడుపులు ఎందుకు? దొంగ ఏడుపులు ఈ లోకంలో. లోకమే పెద్ద మాయ. తల్లి మీద పిల్లకి పడక, పిల్లల మీద తల్లికి పడక, అన్నదమ్ములకు తోడబుట్టోళ్ళకి పడక, అంతా మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట. ఇదంతా మాయే కదా, నడుతుంది.
అందుకని నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ కన్నీళ్ళు ఏంటంటే ప్రభువుకి పాదాల దగ్గర కన్నీళ్ళు కార్చాడ. ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు కన్నీళ్ళు కార్చాడు. ఆ కన్నీళ్ళు శేషాబుడిలో దాచబడతాయి. అవి పరలోక రాజ్యంలో ఆ కన్నీళ్ళే నీ తరపున మొరపెడతాయి. అబ్బా, ఎంత జీవకిరీటం అప్పుడు నీకు దాచబడి ఇచ్చే జీవకిరీటం నీకు ఇవ్వబడుతుంది. అది మహిమ కిరీటం. ఆ మహిమ కిరీటం ఒక స్థలంలో నిన్ను తండ్రి నిన్న చూసి అప్పుడు ఆనందం. బలానా కుమారుడు భూలోకంలో ఎన్ని రోజులు ఉన్నా చాలు, 2 రోజులు ఉన్నా చాలు, నా దగ్గర డైరెక్ట్ తోవ. అది డైరెక్ట్గా తోవ. అదేంటిది అలా చెప్పారంటే డైరెక్ట్ తోవే. ఎందుకంటే తోవ అపోస్తుల కార్యం జీవ గ్రంథంలో చిన్న మాట రాద్దాం, చదువుదాం. అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 57. సరే చూద్దాం, దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనంలో మాట ఉంటుంది, చదువుతాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో కొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుట చూచి ఆకాశము తెరవబడిటయు మనిషి కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఇది ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారు? స్టెఫెన్ని రాళ్ళతో కొట్టినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ బాధలు, ఆ దెబ్బలు స్టెఫెన్ను కొడుతున్నప్పుడు ఆత్మని, తండ్రి నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకో అని మొరపెడుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుడు కుడిపార్శ్వమున నిలిచుండట చూచుచున్నానని చెప్పి అప్పుడు వారి పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఒక ఏకముగా అతని మీద పడి పట్నం వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. సాక్షులు సౌలను యవనస్తుడు పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఇది స్టెఫెనుకు జరిగిన ఒక అద్భుతమైన కార్యం అనుకోవచ్చు. అద్భుతమైన ఒక కార్యము ఇది. పరలోక రాజ్యములో ఈ భూలోకంలో మనిషి ఉన్నంత వరకు సృష్టికర్త అనే దేవుడి దగ్గరికి ఆత్మ చేర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. అటువంటి మహాభక్తుడు స్టెఫెన్ ఒక మానవుడు ఆత్మని ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన కుమారుడు కూర్చొని నిలిచుండిపోయాడట. నిలబడ్డాడు పైన పరలోక రాజ్యంలో నిలబడి ఆత్మను ఆహ్వానించాడనమాట. దేవుని స్తోత్రము కలుగును గాక. పరలోక రాజ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మానవుడు ఆత్మను ఆహ్వానించడం కోసం తండ్రి కుడిపార్శ్వన కుమారుడు లేచి ఆత్మను ఆహ్వానించాడట. ఇది ఎంత గొప్ప ధన్యత అండి. మనకున్నదా? మనం భక్తులమేదా? ఎవరో తిట్టారంటే ఆ రోజల్లా మనం మారం చేసుకొని పోవచ్చు అంటాం, కన్నీళ్ళు గారుతాం. ఇదేదో దేవుడిని నేరపోయి నమ్ముకున్న వాళ్ళకి ఈ బాధల, నమ్ముకున్న వాళ్ళకి అవమానాల, నమ్ముకున్న వాళ్ళకి తిట్ల. దేవుడి బిడ్డలమైన మనకేంటి? మన పక్కింటోడు కారులో తిరుగుతాడు, పక్కింటోడు 3 అంతస్తుల బిల్డింగ్లోనే ఉన్నాడు, ఆడి పిల్లలు బాగున్నారు, ఆడి భార్య బాగుంది, వాళ్ళ చుట్టాల బంధువులతో కలకల్లాడుతారు. ఇవే కదండి మనకుండేవి. కానీ మహోన్నతులకు దేవుడు అవన్నీ పక్కన పెట్టి అన్నాడు, నిన్ను నువ్వు తను తాను రక్షించుకొని ఇతరులకు తను తాను ప్రేమించి తన
తన పొరుగువారిని ప్రేమించమన్నాడు. అటువంటి ప్రేమను చూపించి తన సృష్టికర్త దేవుడు అన్నింటికి శిక్ష చేయగల సమర్థుడే. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఉంది, నీ ప్రేమ ఏమాత్రం? నువ్వు ప్రేమ కలిగి జీవించుతానవా? ఆ ప్రేమను చూపించాలన్నమాట. ఇక్కడైతే ఎవరు చూశారు పరలోక రాజ్యంలో నిత్యరాజ్యం ఉందనేసి, ఆత్మ పరలోకంకి వెళ్తుందనేసి ఎందాక అనుకున్న సబ్జెక్ట్ ఒకవేళ మీరు డౌట్ వస్తే వస్తుందేమనేసి తీసి చూపించాను వాక్యం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమ యేసు దేవుని కుమారుడు కుడిపార్శ్వమున నిలిచి ఉండట చూసి ఆకాశం తెరవబడింది. కింద నుంచి స్టెఫెన్ గారు రాళ్ళతో కొడుతుంటే ఆత్మ ఎప్పుడైతే శరీరమును ఆత్మ వేరవుతున్న సమయంలో ఆత్మ చూసి ప్రభువు లేచి నిలబడ్డాడట. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంత అద్భుతమైన ఒక మానవుడు ఆత్మ మహోన్నతులకు దేవుడు ఆహ్వానించడం అంటే సామాన్యమైన విషయం అండి. మనం భూలోకంలో ఎలాగున్నాం, ఏ పరిస్థితుల్లో ఉంటే ఈ ధన్యత మనకు వస్తుంది. ఎలాగ ఉంటే మనకు వస్తుంది. మనం భక్తులమైనా భక్తిపరులమైనా మనల్ని మనం మార్పు చెందామో లేదో కూడా ప్రశ్నలోనే ఉన్నారు మనుషులు. చాలామంది సేవకులే కానీ విశ్వాసులే కానీ డౌటే కదా. ఇప్పుడు లోపల చూసేది సృష్టికర్త అనే దేవుడు, బయట చూసేది మనుషులు. మనుషుడికున్న దేవుడికి తేడా ఉంది. బయట అలంకరణ బయట ఇవన్నీ చూసేది మనుషులు, లోపల చూసేది సృష్టికర్త అని దేవుడు. నీ మార్పు లోపల ఉందా లేదా అనేది మహోన్నతులకు దేవుడికి నీ అంతలో వ్యక్తికి తెలుస్తుంది. అంటే ఆ పొందుకున్న వ్యక్తికి. ఇంక మూడో వ్యక్తి మనుషులకి ఎవరికి తెలియదు. అది నువ్వు దేవుడిలో ఎంత రక్షణ కలిగి ఉన్నావో, ఎంత దీనిగా ఉన్నావో. దేవుని స్తోత్రం. ఈ చిన్నవాక్యం దేవుడు దీవించినగా. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలించినట్లుగాను, దేవుడి సమయం వస్తే ఇంకోసారి అద్భుతంగా దేవుడు నడిపించలాగును. ఈ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డలకి, ప్రతి ఒక్క విశ్వాసులను సేవకులని ఎంతమంది వింటారో అందరికి ఆశీర్వాదాలు మెండుగా దండుగా మహోన్నతులకు దేవుడు దయచేయలాగును. ఈ వినే వాక్యం వాళ్ళ హృదయంలో భద్రపరచలాగును ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఎంతగానో ప్రేమించిన ప్రభా, ఇవి నాయన ఈ పగటి వేళ 3 గంటల సమయంలో మాతో మాట్లాడిన మాటలు ప్రభా, ఒక మానవుడు ఆత్మ మహోన్నతుడికి దేవుడు ఆహ్వానించడం అనేది ఈ భూలోకంలో నరుడికి అహోక్షమే. ప్రభా నీ కొందనాలు, మీకు సమస్తము సాధ్యమే, మీరు చేయగల సామర్థ్యులే కనుక. స్టెఫెన్ గారు రాళ్ళతో కొట్టబడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో అనేక రకాల శరీరపరమైన ఇబ్బందులు పడినప్పటికీ చివరికి అటువంటి అతిసాక్షిగా మరణించిన స్టెఫెన్ గారి ఆత్మను మీరు మీ దరికి చేర్చుకున్నారు. నీ రాజ్యములో, నిత్యరాజ్యములో మీరు ఆత్మను నిలబెట్టుకున్నారు ప్రభా. అటువంటి వారంగా మహోన్నతులోకి తండ్రి మా వ్యక్తిత్వంలో మాకు ఇచ్చిన తలంతులు బట్టి, మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభా, నీ బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగుటకు నిరంతరం మీ వెలుగు మాలో ఉండటకు సహాయం చేయండి. మాపై, మా కుటుంబాలపై, మా దేశంపై, మా రాష్ట్రంపై, మా గ్రామాలపైన మీ వెలుగును కొమ్మరించి మార్పు చెందటకు సహాయం చేయండి. సృష్టికర్తల దేవుడిని తెలుసుకునే భాగ్యాన్ని దాస్యమని మీరే మహిమ పొందుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామని జ్ఞాపం చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.